ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. నిన్నటి వీడియోలో యేసుక్రీస్తు ప్రభువారు పలికిన నేనే అనే మాట గురించి వివరంగా తెలుసుకున్నాం. మరి ఈరోజు వీడియోలో నేను లోకమునకు వెలుగును అనే ప్రకటన గురించి లోతుగా పరిశీలన చేద్దాం. వెలుగు అనే మాట వినగానే మొట్టమొదటిసారిగా మన మనస్సులో సూర్యుని నుండి కలిగే వెలుతురు జ్ఞాపకం వస్తుంది కదా. ఎందుచేతనంటే మనము తల్లి గర్భములో నుండి ఈ లోకంలో ప్రవేశించిన క్షణం నుండి మనకు బాగా పరిచయమైనది, ప్రతిరోజు మనం చూచే వెలుగు ఇదే. మన సౌర వ్యవస్థకు సూర్యుడు కేంద్రమని మనం చదువుతున్నాం, వింటున్నాం, నేర్చుకుంటున్నాం. ఈ విశ్వాంతరాలంలో సూర్యుని కంటే కొన్ని లక్షల రెట్లు పెద్దవైన గ్రహాలు ఎన్నో ఉన్న భూమి మీద ఉన్న ప్రాణకోటికి వెలుతురును, వేడిమిని ఇచ్చేది ఇదే. వైజ్ఞానిక శాస్త్రంలోని కొన్ని గణాంకాలు సూర్యుని యొక్క గొప్పతనాన్ని మనకు తెలియజేస్తాయి. ఉదాహరణకు సూర్యుడు భూమి నుండి 9.3 కోట్ల మైళ్ళ అనగా 14.97 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. ఒక చిన్న బిడ్డ ఈ లోకంలో పుట్టగానే ఒక రోదసీ నౌకలో గంటకు 150 మైళ్ళ వేగంతో సూర్యుని వైపు ప్రయాణిస్తే ఆ చిన్న బిడ్డ సూర్యగ్రహం వద్దకు చేరేటప్పటికీ ఆ బిడ్డ వయస్సు 71 సంవత్సరాలు దాటుతుంది. అలాగే సూర్యుని వ్యాసము 8.65 లక్షల మైళ్ళు అనగా 13.92 లక్షల కిలోమీటర్లు. అంటే భూమి వ్యాసంతో పోలిస్తే ఇది 110 రెట్లు. సూర్యగోళం ఎంత పెద్దదంటే అందులో 10 లక్షల భూగోళాలు ఇట్టే ఇమిడిపోతాయి. అంతేకాదు సూర్యుని ఉపరితలము భూమి యొక్క ఉపరితలానికి 11,900 రెట్లు ఎక్కువ. సెకండుకు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో పయనించే కాంతికిరణం సూర్యుని నుండి భూమికి చేరడానికి 8 నిమిషాలకు పైగా పడుతుంది. సూర్యుడు 4/3 వంతులు హైడ్రోజన్, 1 వంతు హీలియం సమ్మేళనంతో నిరంతరం మండుచున్న ఒక భయంకరమైన అగ్నిగోళం. సూర్యగోళము యొక్క కేంద్ర బిందువు వద్ద దీని ఉష్ణోగ్రత 1.5 కోట్ల డిగ్రీల సెల్సియస్. సూర్యుని ఉపరితలము యొక్క ఉష్ణోగ్రత 5,600 డిగ్రీల సెల్సియస్. దేవుని సృష్టి ఎంత అద్భుతమైనదో గదా. వీటన్నిటినీ మాటతో కలగజేసిన దేవుడు ఇంకెంత శక్తివంతుడో గదా. మన ఆలోచనలకు, మన జ్ఞానమునకు అందనంత గొప్పవాడు దేవుడు. ఈ ప్రపంచములో వెలుగు ఉన్నట్లే దీనికి పూర్తిగా భిన్నమైనది మరొకటి ఉంది. దాని పేరు చీకటి. దేవుడు భూమి ఆకాశములను రూపించినప్పుడు దేవుడు వెలుగును, చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు, చీకటికి రాత్రనియు పేర్లు పెట్టెను అని వ్రాయబడి ఉంది. భూమి మీద ఉన్న ప్రాణకోటికి వెలుగు ఎంత పరిచయమో చీకటి కూడా అంతే పరిచయం. దేవుడు రాత్రిని ప్రాణకోటి యొక్క విశ్రాంతి కొరకు ఏర్పాటు చేశాడు. పగలంతా పనిచేసిన వారు రాత్రిపూట ఆదమరిచి నిద్రపోతారు. ఆ విశ్రాంతి వలన శరీరము, మనస్సు మరియు నాడీ వ్యవస్థ తిరిగి ఉద్దీపన చెందుతాయి, బలం పుంజుకుంటాయి. ఇది దేవుడు ఏర్పాటు చేసిన ఒక సృష్టి నియమము. అయితే రాత్రి వస్తుంది అనగానే శరీరము విశ్రాంతిని కోరుకుంటుంది, కానీ చీకటి అంటేనే ఇష్టం అని ఎవ్వరూ అనరు. ఎందుకంటే చీకటి మనకు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగించే విషయం కాదు. సాయంకాలం అవుతుంది అనగానే మన కన్నులు మసకబారతాయి, దృష్టి మందగిస్తోంది. మన శరీరాలలోని అంతర్గత గడియారాలు ముళ్ళు ఇంటివైపు దారి చూపిస్తాయి. రాత్రి వచ్చేస్తుంది అనగానే అందరూ తమ ఇంటికి లేక ఏదో ఒక సురక్షిత ప్రాంతానికి వెళ్ళడానికి ఇష్టపడతారు. ఎందుకంటే చీకటిలో మన కన్నులు పనిచేయవు. దేవుడు మనల్ని ఆ విధంగా రూపొందించాడు, అంతే. ఇక్కడ ఒక అతి ప్రాముఖ్యమైన ప్రశ్న మన ముందుకు వస్తుంది. అసలు చీకటి అంటే ఏమిటి? మన చుట్టూ ఉన్న వెలుగునకు ఒక మూలం సూర్యుడు ఉన్నట్లే చీకటికి కూడా ఒక మూలం ఏదైనా ఉందా? ఈ విషయాన్ని గురించి గత కొన్ని వందల సంవత్సరాలుగా శాస్త్రవేత్తలు, మేధావులు చర్చిస్తూనే ఉన్నారు. కానీ ఇటువంటి చిక్కు ప్రశ్నలకు దేవుని వాక్యంలో మాత్రమే స్పష్టమైన జవాబులు దొరుకుతాయి. శూన్యం అంటే ఏమిటి? ఏ పదార్థము లేకపోవడమే శూన్యం. నిశ్శబ్దం అంటే ఏమిటి? ఏ శబ్దము లేకపోవడమే నిశ్శబ్దం. మరణము అంటే ఏమిటి? జీవము లేకపోవడమే మరణము. అలాగే చీకటి అంటే ఏమిటి? వెలుగు లేకపోవడమే చీకటి. గమనించారా? చీకటి అనే దానికి ఒక ప్రత్యేకమైన నిర్వచనం ఏమీ అవసరం లేదు. వెలుగు లేకపోవడమే చీకటి, అంతే. కనుక వెలుగు ఎక్కడైతే ఉండదో, ఎక్కడ వెలుగు యొక్క ప్రకాశము ఉండదో అక్కడ చీకటి దాగి ఉంటుంది. ఎక్కడ వెలుగు తగ్గుతూ పోతుందో
ఆ స్థలాన్ని నింపివేయడానికి, కబలించి వేయడానికి చీకటి ఎప్పుడూ సమీపంలోనే కాపు వేసి ఉంటుంది. కానీ చీకటితో నిండి ఉన్న ఒక స్థలంలోనికి ఒక చిన్న దీపాన్ని తీసుకుని వస్తే చాలు, చీకటి అక్కడ నుండి ఒకటే పరుగు పెడుతుంది. వెలుగు అంటే చీకటికి అంత భయం. వెలుగు ఎంత ప్రకాశవంతంగా ఉంటే చీకటి అంత వేగంగానూ అంత దూరంగానూ పారిపోతుంది. చీకటిని దూరంగా తరిమివేయడం వెలుగు లక్షణం. వెలుగు అంటేనే భయంతో దూరంగా పారిపోవడం చీకటి లక్షణం. ఇక మన ఆలోచనలను భౌతిక ప్రపంచం మీద నుండి ఆధ్యాత్మిక ప్రపంచం వైపుకు మళ్లిద్దాం. భౌతిక ప్రపంచంలో వెలుగు మరియు చీకటి అను రెండు విభిన్న పరిసరములు ఉన్నట్లే ఆధ్యాత్మిక ప్రపంచంలో రెండు విభిన్న వ్యక్తి వ్యవస్థలు ఉన్నాయి. ఒకటి దేవుని అధికారం కింద నడిచే వ్యవస్థ, రెండవది దేవునికి విరుద్ధమైన వ్యవస్థ. మొదటిది దేవుని పరిశుద్ధ నీతి సామ్రాజ్య వ్యవస్థ, రెండవది సైతానీయమైన లౌకిక పాపపు వ్యవస్థ. బైబిల్ పరిభాషలో మనకు స్పష్టంగా అర్థమయ్యే రీతిలో వెలుగు దేవుని రాజ్య వ్యవస్థకు గుర్తుగాను, చీకటి సైతానీయ అంధకార సంబంధమైన వ్యవస్థకు గుర్తుగాను పోల్చి వర్ణించబడ్డాయి. మీకు జ్ఞాపకముందే ఉంటుంది, ఆదాము హవ్వలు ఆజ్ఞాతిక్రమం వలన దేవునికి దూరమైపోయినప్పుడు వారు దేవునిని ముఖాముఖిగా చూడలేక చెట్టు చాటున దాగారు. పాపము దేవునికి మనిషికి అడ్డుగా నిలిచినందువలన వారు దేవుని సహవాసమునకు దూరమైపోయారు. దేవునిని చూడలేక స్థితిలోనికి వెళ్ళిపోయారు. మరో మాటలో వారి భౌతిక నేత్రాలు బాగానే పనిచేస్తున్నాయి, కానీ వారి మనోనేత్రాలు మందగించాయి. భయంకరమైన ఆధ్యాత్మిక అంధకారము వారిని కమ్మివేసింది. ఆనాటి నుండి మనుష్యులు భయంకరమైన ఆధ్యాత్మిక అంధకారంలో కొట్టుమిట్టాడుతూనే ఉన్నారు, చీకటిలో తడవులాడుతూనే ఉన్నారు. మనుష్యుల ఆధ్యాత్మిక పరిస్థితులను గూర్చి యెషయా భక్తుడు ఈ విధంగా వ్రాశాడు: వెలుగు కొరకు మేము కనిపెట్టుకొనుచున్నాము గాని చీకటియే ప్రాప్తించును, ప్రకాశము కొరకు ఎదురు చూచుచున్నాము గాని అంధకారములోనే నడుచుచున్నాము. గోడ కొరకు గ్రుడ్డివారి వలె తడవులాడుచున్నాము, కన్నులు లేని వారి వలె తడవులాడుచున్నాము. సందు చీకటి వలనే మధ్యాహ్నకాలంలో కాలుజారి పడుచున్నాము. బాగుగా బ్రతుకుచున్న వారిలో నుండి చచ్చిన వారిలో ఉన్నాము. ఆదాము కాలము నుండి మనుష్యులు ఈ ఆధ్యాత్మిక గ్రుడ్డితనంలో నలిగిపోతూనే ఉన్నారు. దేవుని వెలుగు లేక తడబడుతూనే ఉన్నారు. ఈ విధంగా దేవుని సహవాసమునకు దూరమైపోయి దేవుని ప్రేమను, దేవుని పరిశుద్ధతను, దేవుని నీతిని చూడలేని స్థితిని బైబిల్ ఆధ్యాత్మిక గ్రుడ్డితనము అని పిలుస్తుంది. మరోవైపున మనుష్యులు నిజ దేవునిని చూడకుండా, నిజ దేవునిని వెలుగులోనికి రాకుండా అపవాది వారి కన్నుల ముందు రకరకాల ఆకర్షణలను, భ్రమలను ఉంచుతూ మానవజాతి యావత్తును మోసగిస్తూనే ఉన్నాడు. 2 కొరింథీ 4:4 దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనబరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలగజేసెను అని వ్రాయబడి ఉన్న మాటల భావము ఇదే. ఈ నేపథ్యంలో ఆదికాండము 1వ అధ్యాయంలో వెలుగు కలుగునుగాక అని పలికిన దేవుడు హోరేబు పర్వతం మీద మండుచున్న పొదలో నుండి నేను ఉన్నవాడను అనువాడను అని మోషేతో మాటలాడిన ఆ దేవుడు పగటివేళ మేఘస్తంభములోను రాత్రివేళ అగ్నిస్తంభములోను ఉండి ఇశ్రాయేలీయులను ఐగుప్తు దాస్యము నుండి వెలుపలికి నడిపించిన ఆ దేవుడు శరీరావతారిగా యేసునామధారిగా భూమి మీద అవతరించి లోకమునకు వెలుగును నేనే అని ప్రకటించాడు. యేసు ఈ ప్రకటన చేసిన సమయ సందర్భాలను మనం నిశితంగా పరిశీలిస్తే కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు మనకు బోధపడతాయి. యోహాను సువార్త 7వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం ప్రకారము అది పర్ణశాలల పండగ సమయం అని అర్థమవుతుంది. పర్ణశాలల పండగ సమయంలో దేవాలయపు ఆవరణములో 4 ఎత్తైన స్తంభముల మీద దేవాలయపు లోపలి భాగంలోని దీపవృక్షములను బోలిన బహుప్రకాశవంతమైన పెద్ద దీపగుచ్చములను అమర్చేవారు. ఆ ప్రకాశవంతమైన దీపముల వెలుగులో ప్రజలందరూ చేరి ఇశ్రాయేలీలను 40 సంవత్సరముల పాటు అరణ్యంలో దేవుడు పోషించిన విధానము జ్ఞాపకం చేసుకుంటూ ఇశ్రాయేలీల జాతి పట్ల దేవుని నమ్మకత్వమును బట్టి దేవుని కొనియాడుతూ సంబరాలు జరుపుకుంటారు. సరిగ్గా అదే సమయంలో అనగా ప్రజలందరూ దేవాలయపు ఆవరణములో చేరి ఆ 4 ఎత్తైన
ఎత్తైన దీపస్తంభముల వెలుగులో పండుగ జరుపుకుంటున్న ఆ సమయంలోనే యేసు వారి మధ్యన నిలబడి లోకమునకు వెలుగును నేనే అని ప్రకటించాడు. లోకమునకు వెలుగును నేనే అని యేసు పలికిన ఆ జీవపు మాటలు అక్కడి దేవాలయ ప్రాంగణమునకు మాత్రమే కాదు, అక్కడ సంబరాలు జరుపుకుంటున్న ప్రజలను మాత్రమే కాదు, ఒక్క యెరూషలేమును మాత్రమే కాదు, ఒక్క యూదయ ప్రాంతమును మాత్రమే కాదు, యావత్తు ప్రపంచాన్ని జీవపు వెలుగుతో నింపివేశాయి. ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలను ప్రకృతిలోని భౌతిక సంబంధమైన విషయములతో పోల్చి ఉదాహరించి అందరికీ అర్థమయ్యే రీతిలో విడమర్చి బోధించడం యేసునాథుని ప్రత్యేకత. ఎంతో జటిలమైన పరలోకపు మర్మములను సైతం సామాన్య ప్రజలకు అర్థమయ్యే విధంగా అందరికీ తెలిసిన అనుదిన సంఘటనలతో పోల్చి విశదీకరించడంలో ఆయనకు ఆయనే సాటి. లోకమునకు వెలుగును నేనే అని యేసు చేసిన ప్రకటన ఆనాటి నుండి ఈనాటి వరకు మానవ సమాజాన్ని ప్రభావితం చేస్తూనే ఉంది. ఇటు సామాన్యులను అటు మేధావులను సవాలు చేస్తూనే ఉంది. క్రీస్తునందు ప్రియులారా, లోకానికి అసలైన వెలుగు ఏమిటి? యెరూషలేము దేవాలయపు ఆవరణలో అమర్చబడియున్న ఆ పెద్ద ప్రకాశవంతమైన దీపములు అసలైన వెలుగా? లేక రాత్రివేళ మన గృహములలో వెలిగే దీపములు అసలైన వెలుగా? లేక యావత్తు ప్రపంచానికి వెలుతురును వేడిమిని ఇస్తున్న సూర్యుడు అసలైన వెలుగా? కాదు. ఇవన్నీ లోకమునకు వెలుగును నేనే అని ప్రకటించిన యేసుకు భౌతికమైన గుర్తులు మాత్రమే. ప్రపంచంలోని ఆధ్యాత్మిక అంధకారమును పారద్రోలి మనిషి హృదయంలోని ఆధ్యాత్మిక గ్రుడ్డితనమును తీసివేసి మనిషిని వెలిగించగలిగినవాడు, మానవాళిని దేవుని మహిమ తట్టు మళ్లించగలిగినవాడు యేసే. ఆయనే లోకమునకు నిజమైన వెలుగు. లోకమునకు వెలుగును నేనే అనే అంశం గురించి మరింత సమాచారం వచ్చే వీడియోలో తెలుసుకుందాం. మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు వచ్చే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే బెల్ ఐకాన్ని టైప్ చేసి పెట్టుకోండి. ప్రతిరోజు మేము చేసే వీడియోలు మొదట మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. అప్పటి వరకు ప్రైజ్ ద లార్డ్. దేవుడు మీకు తోడయుండునుగాక. ఆమెన్.